హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎం ట్యూటోరియల్స్. ఫస్ట్గా టీజీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ 3 రాసే ప్రతి ఒక్క అభ్యర్థికి ఆల్ ద వెరీ బెస్ట్. ఎగ్జామ్లో మీ బెస్ట్ ఇచ్చి రండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకువెళ్ళాల్సినవి అండ్ ఏమేమి టిప్స్ అండ్ ట్రిక్స్ పాటించాలో ఒకసారి నేను వీడియోలో చెప్తాను. ఫస్ట్ మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే. ఎగ్జామ్కైనా అందులో మనం రీసెంట్గా దిగిన ఫోటో ఒకటి అతికించాలి హాల్ టికెట్లో. నెక్స్ట్ బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్. నెక్స్ట్ ఏదైనా ఒరిజినల్ ఐడి కార్డ్, మీ ఆధార్, పాన్ కార్డ్, ఏదైనా గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఏదైనా ఒరిజినల్ ఐడి కార్డ్ కూడా మస్ట్ అండ్ షుడ్. హాల్ టికెట్ మాత్రం నీట్గా క్లియర్గా సిగ్నేచర్ ఫోటో క్లియర్గా ఉందా లేదా ఒకసారి ఖచ్చితంగా అందరు చూసుకోండి. హాల్ టికెట్ విషయంలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మనకి గ్రూప్ 3 ఎగ్జామ్కి 3 పేపర్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ పేపర్ 1కి ఏ హాల్ టికెట్ అయితే తీసుకెళ్తామో మన హాల్ టికెట్, పేపర్ 2కి పేపర్ 3కి కూడా అదే హాల్ టికెట్ క్యారీ చేయాలి. ఫస్ట్ గ్రూప్ పేపర్ 1కి ఒక హాల్ టికెట్ తీసుకెళ్ళి నెక్స్ట్ కొత్త డౌన్లోడ్ చేసుకొని సెకండ్ పేపర్ తీసుకెళ్తే అస్సలు అట్లా కుదరదు. ఒక్క హాల్ టికెట్ని దాన్ని మంచిగా మెయింటైన్ చేయండి. 3 పేపర్స్ ఉన్నాయి కాబట్టి హాల్ టికెట్ని పోగొట్టుకోకండి, జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక్కడ మనం గ్రూప్ 3 అభ్యర్థుల కోసం కొన్ని టిప్స్, ఎగ్జామ్ హాల్లో పాటించవలసినవి, ఎగ్జామ్కి ముందు పాటించవలసినవి కొన్ని మెయిన్గా మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రాపర్ స్లీప్. సాటర్డే నైట్ మాత్రం మీరు తొందరగా ఎర్లీగా పడుకోండి. ఎందుకంటే మనం ఎగ్జామ్ సెంటర్కి ఎంత తొందరగా రీచ్ అవుతే మనకి అంత మైండ్ రిలాక్స్గా ఉంటుంది. కరెక్ట్ టైంకి రీచ్ అయ్యి టెన్షన్గా లోపలికి వెళ్ళి టెన్షన్తో ఉంటే మన మైండ్ అన్నీ మర్చిపోతుంది. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ నైట్ తొందరగా పడుకొని మార్నింగ్ తొందరగా లేచి ఎగ్జామ్ సెంటర్కి 1 అవర్ ముందు రీచ్ అయ్యి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఇవన్నీ కావాలంటే మీరు ఖచ్చితంగా 7 అవర్స్ పడుకోవాలి, నిద్రపోవాలి. మీరు ఖచ్చితంగా 7 అవర్స్ నిద్రపోవాలి. నెక్స్ట్ పాజిటివ్ మైండ్ సెట్. ఎగ్జామ్ హాల్లో ఎంటర్ అయిన తర్వాత మీరు చాలా పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి. ఎంత పాజిటివ్ మైండ్ సెట్ అంటే నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనే మైండ్ సెట్తో ఉండండి. అలా అయితేనే మనం ఎగ్జామ్ బాగా రాయగలం. మనం ఏ క్వశ్చన్స్ వస్తాయో, క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతామో లేదో అనే టెన్షన్తో ఉంటే మనం చదివింది కూడా మర్చిపోతాం. అందుకే పాజిటివ్ మైండ్ సెట్తో మీరు ముందుకెళ్ళండి, ఎగ్జామ్ బాగా రాస్తారు ఖచ్చితంగా. నెక్స్ట్ కాన్ఫిడెంట్. నేను ఎలాగైనా ఎగ్జామ్ బాగా రాస్తాను, ఈ జాబ్ నాకే వస్తుంది అనే కాన్ఫిడెంట్తో ఉండండి. మనకి జాబ్ వచ్చినా రాకపోయినా పర్లేదు, కానీ మీరు అటెంప్ట్ చేయడం మాత్రం కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసేటప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేస్తే మనకు ఒకవేళ మనము చదవని క్వశ్చన్ వచ్చినా ఒక్కొక్క టైంలో మనం ఆన్సర్ కరెక్ట్గా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి మన మైండ్ సెట్ వల్ల. నెక్స్ట్ బ్రీతింగ్. క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఫస్ట్ కొంచెం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ రిలాక్స్ అవ్వండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. ఆ తర్వాతే ఓఎంఆర్ షీట్ తీసుకొని చూడండి. ఫస్ట్ మాత్రం బ్రీతింగ్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ బబ్లింగ్ డీటెయిల్స్ ఇన్ ఓఎంఆర్ షీట్. టెన్షన్ పడుతూ ఓఎంఆర్ షీట్లో 1 పెట్టే ప్లేస్లో 2 పెట్టేసి ఇలాంటి టెన్షన్స్ చేయకండి. ఇలాంటి ప్రాబ్లమ్స్లో అస్సలు క్రియేట్ చేసుకోకండి. నీట్గా ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయండి. ఫస్ట్ డీటెయిల్స్ వస్తాయి కదా, మన హాల్ టికెట్ నెంబర్, అవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటాయి కదా. అవన్నీ టెన్షన్ లేకుండా నీట్గా ఫిల్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ మనం క్వశ్చన్స్ చూసిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఒకసారి తీసి చదివేటప్పుడు ఫస్ట్ మనకి ఏవైతే ఆన్సర్స్ వస్తాయో అవి అటెంప్ట్ చేయండి. మనకి ఎన్ని ఆన్సర్స్ వస్తే అన్ని ఆన్సర్స్ అటెంప్ట్ చేసేయండి ఫస్ట్. అవన్నీ అటెంప్ట్ చేసిన తర్వాత సెకండ్ మనకు రానివి ఎలిమినేషన్ త్రూ అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్ అని ఉంది కదా. ఇక్కడ మనకి ఏవైతే అసలు ఆన్సర్ తెలీదు అన్నప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళండి. 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, మనకు తెలుస్తుంది ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ కాదు అని మనకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే మనం ఇన్ని డేస్ నుంచి చదివి ఉన్నాము, ఎంతో కొంత తెలుస్తుంది 4 ఆప్షన్స్ చూసినప్పుడు. అప్పుడు మీరు ఎలిమినేషన్ త్రూ వెళ్ళండి. ఈ క్వశ్చన్కి ఇది కాదు, నెక్స్ట్ ఇది కాదు అన్నప్పుడు మీకు ఏదన్నా 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు అందులో నుంచి ఏదన్నా పెడితే మనకు 50-50 ఛాన్సెస్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా అటెంప్ట్ చేయండి. ఎలిమినేషన్ త్రూ అటెంప్ట్ ఆల్ ది క్వశ్చన్స్. ఇక్కడ మెయిన్ ఇంకొక పాయింట్,
మనకి 1 పేపర్‌లో 150 క్వెషన్స్ కదా! 150 క్వెషన్స్‌కి 150 ఆన్సర్ చేసేసి వచ్చేయండి. 150 బబ్లింగ్ చేయండి. ఏ ఒక్కటి వదిలిపెట్టకండి. ఎందుకంటే మనకి పేపర్‌లో నెగెటివ్ మార్క్స్ లేవు. నెగెటివ్ మార్క్స్ లేనప్పుడు అన్నీ అటెంప్ట్ చేయడంలో తప్పు లేదు. నెగెటివ్ మార్క్స్ ఉన్నప్పుడు మార్క్స్ మైనస్ అవుతాయి అని టెన్షన్ ఉంటుంది కానీ మనకిక్కడ నెగెటివ్ మార్క్స్ లేవు కాబట్టి అన్నీ అటెంప్ట్ చేయాలి. ఖచ్చితంగా అన్నీ అటెంప్ట్ చేయాలి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. గ్రూప్ 3 రాసే ప్రతి ఒక్కరికి ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ.